హాయ్ హలో నమస్తే, నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే నిన్న ఎపిసోడ్ నాకు చూసాక ఒక అర్థమవుతుందండి. 24/7 కూడా 6 గంటలు వేసాడు. అండ్ వచ్చి ఎపిసోడ్లో కూడా ఎవరు లాస్ట్ వీక్ నాకు అర్థం కావట్లేదు, ఎవరు వాషింగ్ అంటే బాత్రూమ్ వాషింగ్ ఎవరు చేశారు మీకు తెలుసా? ఒక మాట నాకు కామెంట్ చేయండి, ఎవరు చేశారని. నేను క్లియర్ కట్గా ఎపిసోడ్ చూసానని చెప్పవచ్చు. 6 అవర్స్ లైవ్ చూస్తే మెంటల్ అని మామూలు మెంటల్ వేయలేదు మనకి. వచ్చి తనూజ చేసిందని చెప్పి ఆ ఎపిసోడ్ వేసాడండి. ఎంత ఘోరం అసలు. అదే కాదు, తనూజ నామినేషన్ చేసిన తర్వాత వచ్చాక లైవ్ లో అసలు కెమెరాలు అడ్జస్ట్ చేసుకోలేక లైవ్ ఏది పడితే అది రిలీజ్ చేస్తున్న బిగ్ బాస్ మేనేజ్మెంట్. తనూజ వాటర్ పట్టుకోవడానికి వెళ్తున్న ఏదైతే కిచెన్ దగ్గరికి, అక్కడ కూడా తను ఏదో మాట్లాడుకొని నొసుక్కొని వెళ్తుందని చెప్పి వాటర్ పట్టుకుని కూడా వేసాడు. ఎంత ఫేవరెటిజమో ఎంత ఇదో నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ మేనేజ్మెంట్. తనకి ఏ విధం, తను అసలు విన్నింగ్ మెటీరియల్ ఎలాగవుతుంది బాబు? మీకు దండం పెడతాను నేను. నాకు తెలిసి రీతుకైనా చేయండి. తను ఏదో ఒక పర్సన్ ఉన్నా తన గేమ్లు ఆడింది రీతు. మాట్లాడితే పాయింట్ టు పాయింట్ ఎంత చక్కగా మాట్లాడుతుంది. తనకి అన్నం పెట్టిన చేయను ఎప్పుడు నరికేలేదు. తిను పక్కన ఉన్న ముగ్గురు నరికేసాను. నేను బన్నీ గారు ఈ రోజుకి వెళ్ళిపోయారంటే దివ్య కాదు, తనూజ బాండింగే. ఇంకో విషయం చెప్తాను, దివ్య వచ్చాక తనూజ మారిపోయి మ్యాడీ మ్యాడీ అని పేరు నేను ఎందుకు పెట్టింది నేను చెప్పాలా? అర్థమవుతుందా? మ్యాడీ వచ్చాక ఏదైతే శ్రీజ మాధురి అంటే నీకు ఏ పేరో తెలుసు, నిన్న పేరు పలకలేక మ్యాడీ మాధురి ఆవిడ మాధురి గారు, నాట్ మ్యాడీ మాధవి. అది పేరు గుర్తు లేకుండా వచ్చిన 2 రోజులకు భయం అని చెప్పి ఆవిడ ఎలా మాట్లాడాలని చెప్పి నువ్వు మ్యానిపులేట్ చేసి ఏదైతే సాయి కన్నావో, నువ్వు ఏది చేసావో, నువ్వు అంత గొప్ప వ్యక్తి అయిపోయావు ఆవిడకి, నువ్వు అంత గొప్ప వ్యక్తి అయిపోయావు బర్నీ గారికి, అంత గొప్ప వ్యక్తి అయిపోయావు కళ్యాణ్కి. ఇప్పుడు వచ్చి రాము నిన్న మొన్న రాముని సుమని నువ్వు బాబు వాళ్ళిద్దరిని పట్టిస్తావా? నీకు దండం. ఏ విధంగా ఏ సెట్టింగ్లు చేస్తున్నావో తెలియట్లేదు. ఇంట్లో నీకు ఒకళ్ళకు సపోర్ట్ కావాలంటే నీ కోసం వాళ్ళు నామినేషన్లు అంటే భయపడిపోయిన సుమనన్న నామినేషన్ తీసుకున్నాడు అంటే నువ్వు ఎంత మ్యానిపులేట్ పర్సన్ నాకు బుర్ర పని చేయట్లేదు. రాముకి ఏది నువ్వు సపోర్ట్ చేయలేదు. మాధురి గారు బయటకు వెళ్ళిపోవాలని ఆవిడ ఆలోచన బట్టి అయినా నువ్వేదో అక్కడ పవర్ వస్తా ఏదో పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇది చేయలేదు కాబట్టి ఆడు నీకు పాపం నీకు ఒక బానిస్ లాగా సెట్ చేస్తావు. అక్కడ వచ్చి నువ్వు చేయకపోవడానికి కారణం మాధురి గారే వద్దన్నారు. ఎందుకంటే తనకు ఉంది, నేను ఆడను, నేను వెళ్ళిపోతాను, ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పడం జరిగింది క్లియర్ కట్గా. అండ్ వచ్చే ఇంట్లో మాత్రం నీకు న్యాయం చేసిన ప్రతి చైన్ నరికావు. దివ్య మాత్రం పాయింట్ టు పాయింట్ నువ్వే ఏడుస్తావు, ఏదైనా అయిపోతే ఏడుస్తావు, అంతకుమించి ఏది చేయగలవు? సపోర్ట్ అడుగుతావు, అడిగేస్తావు, అడుక్కుంటావు, అన్నీ చేస్తావు. ఏది చేయలేదు. యువతల పర్సన్ సపోర్ట్ ఇంకోళ్ళు చేస్తే నీకు కళ్ళు ఊరవదు. సెల్ఫిష్ నెంబర్ 1 నువ్వు ఇంట్లో. నువ్వు కుళ్ళు నెంబర్ 1. బిమాన్యాలు వచ్చాలి అమ్మ కోసం ఎవరికి అడుక్కుంటావు? నీకేటి అక్కడ నీ కోసం ఆడితే నువ్వు తప్పులేదా? నువ్వు బర్నీ గారి కోసం పాయింట్ తీసి చెప్పావే, ఏదైతే ఎంతమందికి ఇది చేయాలని చెప్పి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు 8 మంది 9 మంది ఈయన కథలు ఉన్నాడు. అక్కడ మిగతా 5 కెప్టెన్ పక్కన రాము ఫేవరెట్, చాలా ఫేవరెట్, సుమన్ ఫేవరెట్స్ ఏమో వీళ్ళందరూ తీసి కొత్త వాళ్ళకి ఇచ్చాడే. అందులో కొత్త వాళ్ళు 2 నిఖిలును సాయి శ్రీనివాస్ ఈయన తరపున ఆడాడని ఇచ్చాడు. నువ్వు అవ్వలేదని నీకు ఇచ్చాడు, ఆయన అవ్వలేదని ఆయన ఉన్నాడు. దివ్య నిక్తకి ఇచ్చాడు. అక్కడ తప్పేముంది? ఆయన చేసిన తప్పు ఏదైతే అప్పుడు శ్రీజాన్తో వచ్చాడో, ఏదైతే నీ కోసమే కేవలం దివ్య నిక్త దగ్గర అక్కడ స్లో అయిపోయాడు. అసలు ఇంట్లో ఆయన కోసం ఒక అభిమానం నిజంగా గుండెల నిండా ఉందంటే, ఒక ఫేక్ లేకుండా మనస్ఫూర్తిగా ఆయన ఇష్టపడిన అన్ని ఆయన ఏదో రిలేషన్ అన్నయ్య లేకపోతే తమ్ముడు లేకపోతే ఒక నాకు అభిమానం అనే వ్యక్తి ఎవరు ఉన్నాడు దివ్య నిక్త. నువ్వు ఫేక్. నీకు అవసరాన్ని బట్టి పర్సన్స్ మారిపోతారు. నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఒక పర్సన్తో నువ్వు క్లోజ్ ఉన్న పర్సన్ అందరితో ఉందంటున్నావు. అందరు బట్టి కాదు, నీకు సపోర్ట్ ఆ వారం ఎవరు వస్తే వాళ్ళు పక్కకి వెళ్తావు, నువ్వు లేదంటే వెళ్ళవు. నువ్వు సపోర్ట్ లేదు, నాకు ఎవరో ఆడలేదు, సుమన్ గారు ఆడే నువ్వు ఏదైతే వెంటనే సుమన్ గారు అయిపోగానే డెమోను రీతు వీళ్ళందరితో ఎలా కలిశాడు? అదే ముందు అడగచ్చు కదా, నేను తీసుకెళ్తాను, నాది మీరు తీసుకెళ్ళండి, మీ ముగ్గురు ఆడుతున్నారు కదా సాయి మీరు గట్ట, నేను కూడా మీతో పాటు కలిపి ఆడుతాను అనొచ్చు కదా. అక్కడ వాళ్ళు నీకు ఆడ దొబ్బేమని చెప్పారు. తర్వాత అయిపోయాక నెమ్మదిగా దూరిపోయావు. నువ్వు ఎంతకని. అండ్ సంజనా గారు అయితే నేను బాధపడ్డారు. ఏదైతే రీతు వచ్చి నాకు అంత చేసినా కూడా రీతు పాయింట్స్ నేను ఎత్తాలి. అక్కడ అసలు సంజనా గారితో కూడా అక్కడ కొంత తప్పు కాదు. ఏదంటే వీళ్ళిద్దరు రిలేషన్ ఫ్రెండ్షిప్ లేకపోతే మనకు అది మోర్ దాన్ మనకు తెలియదు. బట్ అక్కడ సంజనా గారికి ట్రిగర్ అవ్వడానికి మెయిన్ కారణం అయితే నాకైతే తెలిసింది ఏంటంటే, తన బాండింగ్కి వచ్చి ఎమాన్యుయల్ సంజనా బాండింగ్ కంపేర్ చేసింది. మీకు ఈ బాండ్
ఆ బాండింగ్ ఈ బాండింగ్ కంపేర్ చేయకు, అలాగే అలా వెంటనే ఆవిడ వచ్చి అది అన్న తర్వాత వెంటనే బాధపడడం, కిచెన్ లో చాలా వరకు బాధపడ్డాం. దానికి వచ్చి గౌరవ అట, ఎమోషనల్ డ్రామా అట, ఇదట. ఆ మనిషికి ఏట ఆడుతున్నాడు, నేను నామినేషన్ లో రాకుండా గట్టిగా ఈలేలు కొట్టుకొని వాళ్ళకి బాగా సేఫ్ చేస్తారు. ఒక్కలే దొరికిపోయారు. నేను ఎవరంటే ఫైర్ స్టోమ్ లో సాయి దొరికిపోయాడు. ఎందుకంటే సాయి ఎక్కువ కనిపిస్తాడు. సాయి చేయకూడదు. వీళ్ళు అంతకంటే మన వాళ్ళు వర్స్ట్. సాయం చేశారు, వీళ్ళిద్దరిని చేయకూడదు. గౌరవ్ ఏట మాట్లాడుతున్నాడు, ఏట ఆడుతున్నాడు నాకు తెలియట్లేదు. అండ్ నిన్న ఇప్పుడు చెప్తున్నాను, ఇంట్లో మాత్రం ఒక్క పర్సన్ తనూజాను పక్కన పెట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే మాత్రం తనూజాకున్న ఓట్ బ్యాంకింగ్ ఏంటి, తనూజాకున్న క్రేజ్ దాటడం మీ మిగతా వాళ్ళకి, బర్నీ గారికి ఏంటి, డెమోన్కి ఏంటి, కళ్యాణ్ కేటి, వీళ్ళందరికీ ఏమాత్రం కాదు. బట్ తనకి పట్టుకొని ఏలబడుతున్నారు ఎందుకో నాకు తెలియట్లేదు. మీకు ఓటింగ్ అక్కడ అంటే ఫైనల్ వీక్ వెళ్ళిపోతే తనుజ పట్టుకొని వెళ్ళిపోతాము అని ఆలోచిస్తున్నారు. విన్ అవ్వాలని లేదా, కప్పు కొట్టాలని లేదా, గెలాలని లేదా, టైటిల్ అనిపించుకోవాలని లేదా. మీకు వేటి కాదనుకుంటే తనకు భజన చేసుకొని వెంటనే కూల్ అయిపోయి నెమ్మదిగా తన చుట్టూ తిరగండి. నాకు అదే సంబంధం లేదు. నేనైతే నన్ను చూసిన ఎపిసోడ్లో మళ్ళీ లాస్ట్లో అందరూ కుక్కలు చూడు ఇంటి పక్కన తిట్టుకొని తగులాడుకొని మళ్ళీ వెంటనే కలిసిపోతారు చూడండి. ఉన్నప్పుడు ఒక పర్సన్ లేదు మిగతా పర్సన్ తాడండి. ఆ గేమ్ ఆడలేరా? ఆడకుండా కుక్కలా మీరు ప్రవర్తిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఏదైతే ఉందో గసురుకొని తిట్టుకొని వెంటనే కలిసిపోయి ఆ పర్సన్ మీరు పెట్టకపోతే మీకు అంటుంది క్లియర్ కట్ట మీకు అర్థమవుతుందో లేదో. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ.